థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. ఇక్కడ కమిషన్లు తప్ప ఏమి ఉండదు. ఏ పని చేయాలన్నా కమిషన్లు అంటే మరీ డోర్లు ఓపెన్ చేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకోవాలంటే కాంట్రాక్ట్లు భయపడుతున్నారు కమిషన్లు ఇవ్వలేక. నువ్వు ఏ కాంట్రాక్ట్ అని అడుగు ఖమ్మం జిల్లాలో ఏ పొలిటికల్ పార్టీ గెలిచినా ఇట్లనే ఇక్కడ ఎక్కువ అయినాయి కమిషన్లు ఎక్కువ అయిపోయినాయి. చివరికి బిల్లు రిలీజ్ చేయాలనుకుంటే హైదరాబాద్ ఆఫీసులో కూడా 10% కమిషన్ కావాలంట. వీటన్నిటికీ ఈ కమిషన్లు ఇచ్చుకోలేక మొత్తం 30-40% కమిషన్లు వీళ్ళకే పోతుంది. ఈ కాంట్రాక్టులు అందరూ కూడా చేతులెత్తి దండం పెడతాం, మేము మా వల్ల అది పనులు చేయడానికి. కానీ కాంట్రాక్ట్లు ఎవడు ముందుకు రావట్లేదు. మీకు కావాలంటే కాంట్రాక్టులను మీరు ఇంటర్వ్యూ చేసుకోండి. ఖమ్మం జిల్లాలో కమిషన్ల భయం ఎక్కువ అయిపోయింది కదా. అంటే నేరుగా ఇందులో ప్రభుత్వం జోక్యం ఉందా? ప్రభుత్వ జోక్యం లేకుంటే పర్సనల్గా వ్యక్తి జోక్యం ఉందా, లేకుంటే ప్రభుత్వం జోక్యం ఉందా? ఇప్పుడు ఖమ్మంలో ఉన్నారు, బట్టి విక్రమార్క ఉన్నారు, వీరు తుమ్మల నాగేశ్వరం ఉన్నాడు. ఇక్కడ వీళ్ళందరికీ కమిషన్లే. ఏది కావాలన్నా కమిషన్లే. అంటే పర్సనల్గా ఇవ్వాలన్నా కమిషన్ అనేది ఇప్పుడు ఇస్తున్నారనే వాకిడి కదా, ఇస్తున్నారు అదే కమిషన్ల రాజ్యం అనే అయిపోయింది ఇదంతా. ఇది ఒక దారుణం అయితే బిల్లు రిలీజ్ చేస్తున్న 10% ఇవ్వాలంటే అది ఇంకా దారుణం. ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? మీకు అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు కదా, జనాలతో జరుగుతున్నాం, కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ అందరితో మనం మాట్లాడుకుంటున్నాం. డిస్కషన్లు ఇవన్నీ బయటపడతాయి. మేము అందరం కలిసి తిరుగుతుంటాం. ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి మాకు అన్నీ తెలుస్తుంటాయి. ఈ కమిషన్ ప్రజాపాలన అంటూనే కమిషన్ల పాలన అనేది కరెక్ట్ కాదు. ఇది కమిషన్ల బాగా కాదు, ఇందిరమ్మ కమిషన్లు అంటారు. ఇందిరమ్మ కమిషన్లు ఏంటంటే ప్రతి పార్టీ దానికి ఉంటుంది. ఇది వాళ్ళ పార్టీ కమిషన్ తీసుకుంటుంది, వాళ్ళ పార్టీ నడిచేది ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ కమిషన్లే నడుపుతాయి, వేరే ఏం నడుపుతాయి? ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ కూల్చివేతలే నడుపుతాయి. ఓకే నిన్న నరేంద్ర మోదీ వారి విశ్లేషణ మీరు విన్నాను, వారి వాదనలు మీరు విన్నారు. ఎట్లా అనిపించింది మీకు? నిజానికి మరి ఈరోజు చూసుకుంటే క్లిష్టమైన పరిస్థితే. ఎందుకంటే లెబనాన్ మధ్య, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరిగిన ఈ యుద్ధము క్రమేపీ స్ప్రెడ్ అవ్వుకుంటూ వస్తూ ఇప్పుడు ఇరాన్, గల్ఫ్ దేశాల వరకు పాకిపోయింది. అది యాక్చువల్గా ఈ యుద్ధం మొదట స్టార్ట్ చేసింది ఎవరంటే ఈ పాలస్తీనాకు సంబంధించిన కొంతమంది తీవ్రవాదులు ఇజ్రాయెల్ పౌరుల్ని ఎత్తకపోవడం నుంచి ఈ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధం కార్చిచ్చులా నెమ్మదిగా అంటుకుంటూ గల్ఫ్ యుద్ధాల వరకు వచ్చేసింది. ఈ గల్ఫ్ యుద్ధాల వల్ల ఏమైందంటే ఈ ఇరాన్ అమెరికా స్థావరాలు ఇచ్చిందని చెప్పేసి కూడా ఇప్పుడు UAE కానీ, సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ ఇటువంటి దేశాలు ఎక్కడైతే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కడైతే ఉందో ఆయిల్ ప్రొడక్షన్ ఉన్న దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంగా మనం పరిగణించవచ్చు. ఇది ఓన్లీ అమెరికా, ఇది ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, ఇది ఇరాన్ మరియు గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంగా పరిగణించాలి. ఒకరినొకళ్ళు ఏం చేసుకున్నారంటే ఆర్థికంగా దెబ్బతీయాలని చెప్పేసి దేశాలని ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి అన్ని వదిలేద్దాం. మన దేశం గురించి ఏం మాట్లాడతారు? సంక్షోభం రాబోతుందా? అయితే ఈ ఆయిల్ సంక్షోభం ఖచ్చితంగా రాబోతుంది అనే సంకేతాలు మనకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయిల్ రిఫైనరీస్ మీద వాళ్ళు ప్రత్యేకంగా ఆయిల్ ప్రొడక్షన్ మీద వాళ్ళ దాడులు జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం మన దేశానికే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయిల్ అనేది స్కార్సిటీ రాబోతుంది. ఎట్లా ఉండాలి మన ప్రజలకి? ఆల్రెడీ మన దగ్గర నిల్వలు ఉన్నాయి. 2 నెలల వరకే, 60 days వరకు అంటున్నారు. 2 నెలల వరకు మనకి నిల్వలు ఉన్నాయి. ఇంకా అధికంగా మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. రష్యా నుంచి ఇతర దేశాల నుంచి కూడా మనం అధికంగా ఆయిల్ ప్రొడక్షన్ అనేది మనకి భారతదేశానికి తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల ఆయిల్ సంక్షోభం వస్తుందని చెప్పేసి మనం అనుకోవడం కూడా పొరపాటే. ఎందుకంటే ఇతర దేశాలు వేరు, ఇండియా వేరు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఆయిల్ ఓడల హర్ముజ్ జలసంధి దగ్గర కూడా ఇరాన్ ఆపే ప్రయత్నం చేయలేదు. అవి యథేచ్ఛగా మనకి వస్తూనే ఉన్నాయి. రష్యా నుంచి కూడా మనకి వస్తూనే ఉన్నాయి. కాబట్టి మనకి ఆయిల్ స్కార్సిటీ వస్తుందని చెప్పేసి మనకి తక్కువ. కాబట్టి మనకు వచ్చే స్కార్సిటీ ఏంటంటే ఓన్లీ గ్యాస్ ఏమైనా రావచ్చేమో అనేది ఆలోచన ఉంది. అది కూడా ఎట్లా అధిగమించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు ముందు చెప్పినట్టు ఏమన్నా మనకి ఆర్థిక సంక్షోభం రావచ్చు అనే ఒక లాక్డౌన్ పరిస్థితులు రావచ్చేమో అని చెప్పేసి ఆయన ఒక మాట లాక్డౌన్ అంటే ఏంటి మీనింగ్? సేమ్ కరోనా టైపా?
లేదు, కరోనా లాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్నాం. మనకు పెద్ద లెక్క ఎంత 3 నెలలు మనం లాక్డౌన్లో ఇంట్లో కూర్చున్నా కానీ ఎవరు కూడా ఇబ్బంది పడలేదు, ఎవరు కూడా ఎక్కడ రేట్లు కూడా పెరగలేదు, ఎక్కడ ఏవి నిత్యావసర సరుకులు కూడా అందరికీ పుష్కలంగా అందినాయి. కాబట్టి బయటికి తిరగలేకపోయారు తప్ప, ఎవరు పనులు చేసుకోలేకపోయారు తప్ప, ఏది ఎవరికి కూడా భారతదేశం మొత్తం మీద కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు వచ్చే పరిస్థితి అంటే ఇది అటువంటి లాక్డౌన్ పరిస్థితి కాదు, నిజంగా ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మన నిత్యావసర ధరలు ఏమైనా పెరిగే అవకాశాలు ఉండవచ్చు, ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక భారతదేశానికే సంబంధించింది కాదు, గ్యాస్ కొరత ఉండొచ్చు, ఇది భారతదేశానికి ఒకసారి సంబంధించింది కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంక్షోభం. ఇది ప్రపంచవ్యాప్త సంక్షోభం కాబట్టి మనం దానికి సమాయత్తం కావాలి, మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఆ సమాజంలో వచ్చిన ప్రజల్లో కూడా రావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. ప్రజలు కూడా సమాయత్తం కావాలి, ఎందుకంటే ఇప్పుడు రాబోయే సంక్షోభం వస్తుంది, మనం ఏం చేయాలి, ప్రజలు కూడా మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, ప్రజలు కూడా దానిలో సైకలాజికల్ ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అయిన క్షణంలో మనం ఏ విధంగా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో 2 కార్లు నేను ఒక కారే వాడతాను, ఒక కారు పక్కన పెట్టేస్తాను. అత్యవసర సమయంలోనే నేను బయటికి వెళ్తాను. అనవసర ప్రయాణాలు చేయకోకుండా ఓన్లీ అత్యవసర ప్రయాణాలు చేయడం, కొన్ని మనం పొదుపు చేసుకునే ప్రయత్నంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ నిజంగా సంక్షోభం వస్తే. ఇప్పుడు నిత్యావసర పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం పెరిగే అవకాశం ఉందని అన్నారు మీరు. దిగువ మధ్య తరగతి ఉన్నటువంటి కుటుంబాలు ఎట్లా నెట్టుకొస్తాయి? దానికే మరి నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏ విధంగా ఉందో మనకు తెలియదు. రేపొద్దున ప్రభుత్వాలు ఏవి చర్యలు తీసుకుంటాయి, ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే భారం చేసుకోవడం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని కూడా భారం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిత్యావసర ధరలు పెరిగే అవకాశం వస్తే అందరం కూడా ఆ ధరలు పెరగకపోకుండా ధరలు సామాన్యులకు అందుబాటులో తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్లస్ కేంద్ర ప్రభుత్వాలు ప్రజలు కూడా అందరూ కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు కూడా ఎంత అవసరమైతే అంత కొనుక్కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన నిన్న ఒక హిస్టీరియా లాగా హైదరాబాద్లో పెట్రోల్ కొరత వస్తుంది, ఒక్కొక్కరు అందరూ ట్యాంకులు పట్టుకుని పోయారు. అటువంటి పరిస్థితి రాకుండా ఎంత అవసరమో అంత కొంచెం తీసుకొని అదే చేసుకోలేదు. అది ఎంత హిస్టీరియా లాగా అవుతుంది అంటే ప్రజల్లో ఆ హిస్టీరియా అనేది రాకుండా ఉండాలంటే అంటే ముందుగానే జాగ్రత్తగా ఏం చేస్తారంటే చాలామంది కూడా 3 నెలలు 4 నెలలు మనకి నిత్యావసర వస్తువులు మనకు కావాలని చెప్పేసి ఒకసారి కొనటం వల్ల షార్టేజ్ ఏర్పడుతూ ఉంటుంది. మొన్న హైదరాబాద్లో జరిగినట్టు ఒక 2-3 బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టగానే అయిపోయింది, పెట్రోల్ దొరకదు, అది దొరకదని వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో మనం కూడా ఎంత కావాలో అంత చేసుకోవాలి, మనందరం కూడా సమాయత్తం ఇవ్వాలి. నిత్యావసర వస్తువులు పెరుగుతాయని ఒక ఆలోచన ఉంది, పెరగకపోవచ్చు కూడా చెప్పలేము. రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేది మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి చెప్పలేము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూర్చొని సమయం చేసుకుంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ కొరత అనేది ఫ్యూచర్లో మనం వేరే దేశాల మీద ఆధారపడటం కూడా మన దేశ ప్రజలకు మన దేశ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. ఇంతవరకు మనం ఎక్కువగా పెట్రోల్ మీద గ్యాస్ మీద వాటికే మనం డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి వాళ్ళ దేశాలకు చెప్తున్నప్పుడు గల్ఫ్ దేశాలు అంత ధనిక దేశాలు ఎందుకు అయ్యాయంటే గ్యాస్ పెట్రోల్ మనం కొనటం వల్లే, మనలాంటి దేశాలు కొనటం వల్లే వాళ్ళు ధనిక అయ్యారు. మనం ఖర్చులో పడిపోతున్నాం, నష్టాల్లోకి పోతున్నాం. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా గ్యాస్కి ప్రత్యామ్నాయంగా ఇంకొక మార్గం, పెట్రోల్కి ప్రత్యామ్నాయంగా ఇంకొక మార్గం, డీజిల్కి ప్రత్యేకంగా ఇంకొక మార్గం అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయి, దాన్ని ఎంకరేజ్ చేయడం, గ్యాస్కి సంబంధించి ఇండక్షన్ స్టవ్లు వాడుకోవటం. ఈయన మన ప్రజలు మన దేశాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే, మన డబ్బులు మనం ఆదా చేసుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకోవటం కూడా మనం ప్రజలకు కూడా తెలుసుకోవాలి. డీలిమిటేషన్ వల్ల అంటే దేశ ప్రజలకు మేలు జరగబోతుందా, ఓన్లీ బీజేపీకే మేలు జరగబోతుందా? డీలిమిటేషన్ అనేది పరిపాలన సౌలభ్యం కోసం. ఎందుకంటే జనాభా ఇప్పుడు ఖమ్మం నగరం చూసుకుంటే 3 లక్షల చిల్లర జనాభా ఉన్నది ఒక ఖమ్మం నియోజకవర్గం. 3 లక్షల జనాభాకి ఒక నియోజకవర్గం ఉంది, అంత పెద్ద జనాభా. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గం చూసుకుంటే దాదాపుగా 30-40 లక్షల మంది జనాభా ఉంటారు, ఒక నియోజకవర్గం ఉంది. కాబట్టి జనాభా పరంగా ఎంత ఎంత జనాభాకి అంత ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చేశారు, పెద్ద జిల్లాలు ఉన్నాయని చెప్పి చిన్న జిల్లాలు చేశారు, కేసీఆర్ గారు చేశారు. ఎందుకు పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది, కలెక్టర్ అందరికీ అందుబాటులో ఉంటారు, ఎంఆర్ఓలు అందుబాటులో ఉంటారని చెప్పేసి పరిపాలన సౌలభ్యం కోసం దేశ జనాభాని దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుతున్న కొద్దీ దాంతోపాటు ఈ అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు పెరగాలి.
మంది ఒకప్పుడు 70 కోట్లు ఉంది, ఇప్పుడు 150 కోట్లు ఉంది, 200 కోట్లు అవుతుంది. మరి ఇంకా అప్పుడే పాత పద్ధతిలో పెంచుకుంటే అంత పెద్ద జనాభాకి ఒక ఎమ్మెల్యే, అంత పెద్ద జనాభాకి ఒక ఎంపీ ఉంటే ఎలా సాధ్యమవుతుంది? పరిపాలన సాధ్యం తక్కువ ఎంత ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎంపీ పరిధికి కానీ ఎంత సంఖ్యలో ప్రజలు ఉండాలి? అయితే పరిస్థితులను బట్టి ఉంటాయి. ట్రైబల్ ఏరియాలో ఒక పద్ధతి ఉంటుంది, మైదాన ప్రాంతంలో ఒక పద్ధతి ఉంటుంది. ఉదాహరణకి గోవా లాంటి ప్రదేశాల్లో చూసుకుంటే నాకు తెలిసి 40,000 50,000కి ఒక ఎమ్మెల్యే 40,000కి ఉన్నారని తెలిసింది. మన దగ్గరికి వస్తే 3 లక్షలు 4 లక్షలు ఉన్నారు. ఓకే, ఒకసారి గోవా ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చారు. ఒకసారి అడిగా మీ దగ్గర పాపులేషన్ ఎంత ఉంటుంది? 40,000 అన్నారు. 40,000కి ఒక ఎమ్మెల్యే. అలా ఉన్నారు మరి అక్కడ కొన్నాడు. మరి ఈశాన్య రాష్ట్రాలు గుట్టల మీద పెరిగే మన హిమాలయాలు ఉన్న ఎమ్మెల్యే స్థానాలు కూడా తక్కువ జనాభాకి ఎమ్మెల్యేలు ఉంటారు. 40,000 కంటే ఎమ్మెల్యే ప్రజలతోని అంటే ప్రజలతోనే మంచి సన్నిహితంగా ఉండవచ్చు మేబీ. ఎందుకంటే తక్కువ ప్రజలు ఉంటారు, డెవలప్మెంట్ ఎక్కువ జరిగేటువంటి అందుబాటులో ఉంటారు. నా ఆలోచన ప్రకారం 80,000 నుంచి 1,00,000కి ఒక ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందని నా ఆలోచన. లక్ష ఉండాలి, లక్షకు ఒక ఎమ్మెల్యే ఉండాలి. 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు కలిపి ఒక ఎంపీ ఉండాలి. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ సంఖ్య పెంచడం అనేది బీజేపీ కోసం కాదు, అయితే జనాభా సౌలభ్యం కోసం పెంచుతారు. మరి కాంగ్రెస్ ఎందుకు అంటుంది మీరు గెలవడం కోసమే, బీజేపీ గెలవడం కోసమే? అంటే ఎమ్మెల్యే సీట్లు పెరిగినా, ఎంపీ సీట్లు పెరిగినా ఒక బీజేపీ పార్టీ పోటీ చేయదు కదా, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయదా? చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ గెలవదా వాటిలో? అంటే వాళ్ళ మీద నమ్మకం లేదా? మేము గెలవం అనే నమ్మకం లేదా వాళ్ళకి? ఇప్పుడు 10, 20 అయినాయి, 20లో పోటీ చేయి, నువ్వు గెలువు, నీకు సత్తా ఉంటే నువ్వు చేయను. వాళ్ళకి సౌలభ్యం అంటే ఎట్లా సౌలభ్యం అవుతుంది? ఖర్చులు కూడా తగ్గుతాయిలేండి. ఖర్చులు కూడా ఖర్చులు తగ్గుతాయి, అన్ని తగ్గుతాయి. ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఒక ఎమ్మెల్యే అందుబాటులో 1,00,000 ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యేకి ఖర్చులు అయితే తగ్గుతుంది. దీన్ని బట్టి చూస్తే ఖర్చు తగ్గుతుంది, బాగానే ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది ఏంటంటే బీజేపీ సౌలభ్యం అనుకుంటుంది. మీరేగా పోటీ చేసేది, మీరు పోటీ చేయరా? ఆ స్థానాల్లో మీరు పోటీ చేయను, వాళ్ళే పోటీ చేస్తారంటే బీజేపీ సౌలభ్యం ఉంటుంది. మంచి పరిణామం ఏంటంటే మహిళలకి 33% రిజర్వేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఇది మన తెలంగాణలోనే అప్రాక్సిమేట్లీ 45 to 50 మధ్యలో మహిళలు ఉండే అవకాశం ఛాన్సెస్ ఉంది. మహిళలను కూడా రాజకీయాల్లో తీసుకురావాలి. మహిళ ఆలోచన విధానాన్ని, మహిళ యొక్క జ్ఞాన సంపత్తిని మనం దేశానికి ఉపయోగపడే చేసే ప్రయత్నంలో భాగంగానే మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ సమస్యలు కాకుండా చాలా దేశానికి సంబంధించిన సమస్యలు కూడా వాళ్ళు డీల్ చేసే శక్తి వాళ్ళకు ఉంది. ఎందుకంటే మిగతా దేశాల్లో చూసుకుంటే చాలామంది కూడా ప్రధానమంత్రులు అయినా. ఓకే, కవిత గారి కొత్త పార్టీ పైన మీ అభిప్రాయం? వారి ఆలోచన వాళ్ళది, అభిప్రాయం అంటే వాళ్ళు వెల్కమ్. ఎవరైనా కానీ పార్టీ పెట్టవచ్చు, రావచ్చు, ప్రజలకు సేవ చేస్తారంటే అభ్యంతరం లేదు. ధన సంపాదన కోసమే నేను ఏదో వాళ్ళ నాన్న కోసం కోపం మీద, వాళ్ళ అన్న మీద కోపం మీద నేను పార్టీ పెట్టి వాళ్ళని నేను ముఖ్యమంత్రి అవుతానంటే అది కాదు. నువ్వు ప్రజలకు ఏం చేస్తావని చెప్పి రండి, ప్రజల కోసం మీరు పోరాడండి, ప్రజల కోసం మీరు పార్టీ పెట్టి ప్రజల కోసం ముందుకు వస్తే మీ యొక్క విధానాలు నచ్చితే ఖచ్చితంగా మిమ్మల్ని. ఈ రెండున్నర సంవత్సరాల ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రజాపాలన మీ ఖమ్మంలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంట్ బాగానే ఉందండి. వాళ్ళ కుటుంబాలు అయితే బాగానే దోచుకుంటున్నాయి, ప్రజలకు మాత్రం ఏం చేయవచ్చట్లేదు. నిజంగా ఒక విషయం చెప్పాలంటే ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఉన్నది కేవలం పేద ప్రజలని, వాళ్ళని బాగా చూసుకోవడం కోసమే. పేద ప్రజలు కానీ, అణగారిన వర్గాలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు చేయాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు కానీ అటువంటి ప్రయత్నం లేదు. కేవలం ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ, కేవలం ఈ పొలిటికల్ పార్టీ లీడర్ల కనుసన్నులు నడుస్తున్నారు తప్ప ప్రజలకు అవసరమైన ఏదైతే అవసరం ఉందో ఇది ఏ పొలిటికల్ పార్టీ గెలిచినా అట్లనే ఉంటుంది కదా వ్యవస్థ. అలా ఉండకూడదు. బీజేపీ వస్తే కూడా అట్లనే ఉంటుంది. లేదు, బీజేపీ వస్తే అలా ఉండదు, ప్రజల పక్షానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రజల్ని కాపాడాలి, ప్రభుత్వాలు ప్రజల్ని కాపాడాలి, అధికారులు ప్రజల్ని అండగా ఉండాలి. భూదాన భూములు ఉన్నాయి, వెలుగుమాటల భూదాములు ఎన్నో సంవత్సరాల నుంచి, వాళ్ళు 30 సంవత్సరాల నుంచి అక్కడ ఇల్లులు వేసుకొని ఉన్నారు. అలాగే ఇక్కడ గోలపాడు ఛానల్ ఉంది, అక్కడ కూడా చాలామంది ఇల్లు వేసుకొని ఉన్నారు. పట్టాలు కూడా ఇచ్చారు వాళ్ళకి, ప్రభుత్వమే ఇచ్చింది. పట్టాలు వేసుకుంటే పక్కా ఇల్లు నిర్మించుకున్నారు. ఏదో బైపాస్ రోడ్ నిర్మాణం చేయాలి, అక్కడి నుంచి మార్కెట్ నుంచి నిర్మాణం చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఒక ప్రపోజల్ ఉంటే అది కాదని చెప్పేసి ఇళ్ళ మధ్యలో నుంచి తీయటం ఎంతవరకు దుర్మార్గం.
ప్రజల కోసం ఇండ్ల మధ్యలో ఇల్లు తీసేసి ఇల్లు కట్ చేసి రోడ్ వేసేసారు అక్కడ. అంత దుర్మార్గం. అక్కడ కూడా 2000 మంది పోలీసులు మోహరించి అక్కడ ప్రజల ఇళ్లను తొలగించారు. ఇక్కడ అంతే, ప్రజలను కాపాడే వాళ్ళని అర్ధరాత్రి పూట పోవాల్సిన అవసరం ఏముంది? అర్ధరాత్రి పూట ఇళ్లలో దొరబట్టాల్సిన ఉంది. ఒక్కొక్కరిని గుంజటం, బయటికి ఇంట్లో నుంచి గుంజటం, సామాన్లు బయటకి వేయటం, ఇల్లు కూల్చడం, ఎంత దుర్మార్గం. ప్రజల కోసం పనిచేస్తున్నారా వీళ్ళు? అయితే ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? ప్రభుత్వాలు ఉండేది ప్రజల కోసం కదా. ప్రజలు వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఇవ్వలేకనే వాళ్ళు అక్కడ ఇల్లు వేసుకుంటున్నారు. రైట్. ఇక్కడ బీజేపీ వాయిస్ ఏంటిది ఖమ్మం వరకు? ఖమ్మం వరకు బీజేపీ ప్రత్యేక అన్ని ప్రజా సమస్యలపై ఇక్కడ పోరాడుతుందని. భూదాన్ భూములు కూడా మేము ప్రత్యక్షంగా ఉన్నాం, పోరాడినాం. వాళ్ళకి పాపం వాళ్ళు ఈ అంబేద్కర్ భవన్లో ఉన్న నివాసం ఏర్పాటు చేశారు, తర్వాతకి అక్కడ చేశారు. ప్రతిరోజు కూడా మా బీజేపీ నాయకులు అక్కడ భోజన వసతి ఏర్పాటు చేశారు, వాళ్ళ కోసం పోరాటం చేశారు. వాళ్ళ పోరాటం ఫలితంగానే అది సాధ్యమైంది. గతంలో కూడా గౌలపాడు ఛానల్లో కూడా ఇల్లు తొలగిస్తే వాళ్ళ వెంటనే బీజేపీ పార్టీ ఉండి మన బీసీ కమిషన్ ఇచ్చేసి, బీసీ కమిషన్ ద్వారా కలెక్టర్కి ఇచ్చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి అంశంలోనూ బీజేపీ పార్టీ ఇక్కడ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది, పేద మధ్యతరగతి పక్షానే ఉంటుంది. బీఆర్ఎస్ పరిస్థితి ఏంది ఇక్కడ ఖమ్మం? ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందండి. ఇప్పుడు అందరూ కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది వాళ్ళ అధికారం నుంచి లేకపోయి అంతంత మాత్రమే ఉందా? అంతంత మాత్రమే. ఎందుకంటే మొన్న ఎలక్షన్లు చూస్తే కూడా అట్లనే ఉంది. వాళ్ళకేం పెద్ద సీట్లు వచ్చినట్టు కనబడలేదు. కేవలం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చినాయి తప్ప ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అంత లేదు. రాబోయేది ఖమ్మంలో ప్రత్యామ్నాయంగా ఎరగబోయేది బీజేపీ పార్టీ. అంటే మీకు ఓట్ బ్యాంక్ పెరిగిందా ఇక్కడ? బీజేపీ పార్టీ పెరుగుతూనే ఉంది, ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. కార్పొరేషన్లో ఓట్ బ్యాంక్ పెరిగిందా? కార్పొరేషన్లో ఖచ్చితంగా మేము 15 సీట్లు గెలగలుస్తాం. గ్రామాల్లో మాకు లేకపోవచ్చు కానీ సిటీలో ఇక్కడ మాత్రం మీకు పక్కగా ప్రణాళిక చేసుకుంటే 10 సీట్లు గెలవగలుగుతాం. ఎందుకంటే ఖమ్మం నగరంలో ఎంపీ సీటుకి మన ఎంపీ సీటుకి 35,000 ఓట్లు వచ్చినాయి. ఒక్క ఖమ్మం నగరం నుంచే ఎంపీ స్థానానికి వచ్చిన 30,000 చిల్లర ఓట్లు ఖమ్మంలో వచ్చినాయి. 30,000 ఓట్లు వచ్చినాయి. ఒక్క ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పడ్డ ఓట్లు 30,000 ఓట్లు పడ్డాయి. గ్రేట్. అయితే అంటే మేము అంతగా ప్రజల్లో పోలేదని అంటున్నారు కానీ ప్రజల్లో మనసులో మోడీ గారి రూపంలో గుండెల్లో వెళ్ళిపోయారు. ప్రజల గుండెల్లో 30,000 అంటే నాటి ఉంది. ఓట్ బ్యాంక్ అయితే ఖమ్మంలో ఖచ్చితంగా ఉంది. దాన్ని మలుచుకునే ప్రయత్నంలో కొద్దిగా వైఫల్యాలు ఉండొచ్చు కాదు రాబోయే కాలంలో మేము దాన్ని అధిగమిస్తాం. ఓకే. సో మీరు ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు ఖమ్మం ప్రజలకి? ఖమ్మం ప్రజలకి చాలా గతంలో ఖమ్మం ప్రజలందరూ కూడా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు అనుగుబడిగా నడిచారు. దాంట్లో ఎంత నష్టపోయారో, ఎంత లాస్ అయ్యారో వాళ్ళు జనాలు నేర్చుకున్నారు. తర్వాతకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏది కూడా మేము చేయలేకపోతున్నాం అని అన్నారు. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలు రాజ్యమేలిన ఈ కాలంలో పోలీస్ కేసులు, ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా పోలీస్ కేసులు పెట్టుకొని ప్రతి ఎన్నెన్ని కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి కుటుంబాల్లో. చంపుకోవటాలు, రాజకీయ మర్డర్లు, చంపుకోవటాలు. ఇప్పుడు మనం ఏదైనా ఊరు పోతే, ఖమ్మం నగరంలో ఏదైనా ఊరు పోతే అటుపక్క ఎర్ర సమాధులు, ఇటుపక్క ఎర్ర సమాధులు ఊరికి ఎదురుగానే ఉంటాయి. అంటే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? రాజకీయం చేయాలి. వాళ్ళ విధానాలు నచ్చగానే ఖమ్మం జిల్లాలో వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లాలో కూడా భాగస్వామ్యం అవ్వడం జరిగింది. దానివల్ల దానికి టీఆర్ఎస్కి పట్టం కట్టారు. ఖమ్మం జిల్లా కూడా టీఆర్ఎస్కి అనుకూలంగా బాగా ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడిన పార్టీగా గుర్తించి చేశారు. ఆ తర్వాతకి అది వైఫల్యం చెందడం వల్ల అటు ఇటు చేసి ఏ పార్టీకి ఓటు వేయాలో జరిగి చివరికి కాంగ్రెస్కి ఇచ్చారు. ఈ కాంగ్రెస్ కూడా ఇప్పుడు వైఫల్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ వైఫల్యాలు కూడా ప్రజలకి నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ కమిషన్లు తప్ప ఏమి ఉండదు. ఏ పని చేయాలన్నా కమిషన్లు మరీ డోర్లు ఓపెన్ చేసుకుని కూర్చున్నారు. కాంట్రాక్ట్ తీసుకోవాలంటే కాంట్రాక్ట్లు భయపడుతున్నారు కమిషన్లు ఇవ్వలేక. నువ్వు ఏ కాంట్రాక్ట్ అన్నాడు ఖమ్మం జిల్లాలో? ఏ పొలిటికల్ పార్టీ గెలిచినా ఇట్లనే ఇక్కడ ఎక్కువ అయినాయి కమిషన్లు ఎక్కువ అయిపోయినాయి. చివరికి బిల్లు రిలీజ్ చేయాలనుకుంటే హైదరాబాద్ ఆఫీసులో కూడా 10% కమిషన్ కావాలంట. వీటన్నిటికీ ఈ కమిషన్లు ఇచ్చుకోలేక మొత్తం 30-40% కమిషన్లు వీళ్ళకే పోతుంది. ఈ కాంట్రాక్టులు అందరూ కూడా చేతులెత్తి దండం పెడుతుంది. మేము మా వల్ల అది పనులు చేయడానికి, కానీ కాంట్రాక్ట్లు ఎవడు ముందుకు రావట్లేదు. మీకు కావాలంటే కాంట్రాక్టులను మీరు ఇంటర్వ్యూ చేసుకోండి. ఖమ్మం జిల్లాలో కమిషన్ల భయం ఎక్కువైపోయింది కదా. అంటే నేరుగా ఇందులో ప్రభుత్వం జోక్యం ఉందా? ప్రభుత్వ జోక్యం లేకుంటే పర్సనల్గా వ్యక్తి జోక్యం ఉందా, లేకుంటే ప్రభుత్వం జోక్యం ఉందా?
ఇప్పుడు ఖమ్మంలో ఉన్నారు, బట్టి విక్రమార్క ఉన్నారు, వీరు తుమ్మల నాగేశ్వర ఉన్నాడు. ఇక్కడ వీళ్ళందరికీ కమిషన్లే, ఏది కావాలన్నా కమిషన్లే. అంటే పర్సనల్గా ఇవ్వాలన్నా కమిషన్ అనేది ఇప్పుడు ఇస్తున్నారనే వాకిడి కదా, ఇస్తున్నారు కదా, కమిషన్ల రాజ్యం అనే అయిపోయింది ఇదంతా. ఇది ఒక దారుణం అయితే బిల్లు రిలీజ్ చేస్తున్న 10% ఇవ్వాలంటే అది ఇంకా దారుణం. ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? మీకు అందరూ డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, జనాలతో జరుగుతున్నాం, కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ అందరితో మనం మాట్లాడుకుంటున్నాం, డిస్కషన్లు ఇవన్నీ బయటపడతాయి. మేము అందరం కలిసి తిరుగుతుంటాం, ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంటాయి. ఈ కమిషన్ ప్రజాపాలన అంటూనే కమిషన్ల పాలన అనేది కరెక్ట్ కాదు. ఇది కమిషన్ల పాలన కాదు, ఇందిరమ్మ కమిషన్లు అంటారు. ఇందిరమ్మ కమిషన్లు ఏంటంటే ప్రతి పార్టీ దానికి ఉంటుంది. ఇది వాళ్ళ పార్టీ కమిషన్ తీసుకుంటారు, వాళ్ళ పార్టీ నడిచేది ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ కమిషన్లే నడుపుతాయి, వేరే ఏం నడుపుతాయి? ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ కూల్చివేతలే నడుపుతాయి. ఓకే, మీ గురించి కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ఏంటంటే, యాక్చువల్లీ మీరు ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి, ఇప్పటిదాకా కాలేకపోయారు. అంటే కొంత మీ గురించి ఫీడ్బ్యాక్ నేను గ్యాదర్ చేసుకున్నాను, మీ ఫాలోవర్స్ నాతో చెప్పడం జరిగింది, ఇప్పటికే శీలం పాపారావు గారు ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి అని చెప్పేసి. ఇక్కడ తప్పిదం జరిగింది? తప్పిదం అంటూ లేదు, మన ప్రయత్నం మనం చేస్తాము. టికెట్ రాలేకపోతుంది పార్టీలు వాళ్ళు అధిష్టానం ఇవ్వాలి కదా. పోయినసారి బీజేపీ పార్టీ ఆలోచన చేసింది, కానీ పొత్తులో ధర్మంగా మంది పోయింది అంతే తప్ప బీజేపీ పార్టీ అయితే మనకి అనుకూలంగానే. ఈసారి డీలిమిటేషన్ రాబోతుంది కాబట్టి పక్కా మీకు టికెట్ వచ్చే అవకాశం ఉందా? చెప్పలేమండి, అది అధిష్టాన నిర్ణయం ఉంటుంది. మన ప్రయత్నం మనం చేస్తాం. ఒకవేళ టికెట్ వస్తే మీరు గెలవడానికి సంసిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా, అన్ని రూపాల్లో. అంటే మీరు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు? అవును. మీ ఫాలోవర్స్ అయితే చాలా గట్టిగా నమ్ముతా ఉన్నారు, ఈసారి ఎమ్మెల్యే ఎట్లా చేసైనా సరే చేయాలని చెప్పేసి. వాళ్ళ కోరికను మీరు నెరవేర్చే దిశగా అడుగులు వేయబోతున్నారా? ఖచ్చితంగా అండి, అవకాశం ఇస్తే బీజేపీ పాలన అంటే ఏందో మేము చూపిస్తాం, ప్రజలకు ఏం చేయగలమో అలా చేస్తాం ఖచ్చితంగా. రైట్, సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.